Welcome to arithmetic class average. Today's topic is average. సగటు ఇంగ్లీష్లో యావరేజ్ అంటాం. సగటును సరాసరి లేదా అంకగణిత సగటు లేదా అంక మధ్యమం లేదా మధ్యమం అని కూడా పిలుస్తారు. ఒక సమూహంలోని అన్ని రాసుల ప్రాతినిధ్యం వహించే రాశిని ఆ సమూహం సగటు లేదా సరాసరి అంటారు. సగటు ఇజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో దిస్ ఈజ్ యావరేజ్. యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు sum of the objects by number of objects. రాసుల మొత్తము ఇజ్ ఈక్వల్ టు ఈ క్రాస్ మల్టిప్లై చేస్తే సగటు ఇంటూ రాసుల సంఖ్య అని కూడా రాయొచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ సమ్ ఆఫ్ ద objects is equal to average into number of objects. గమనిక రాసుల సగటును కనుక్కోవాలంటే ఆ రాసులన్నీ ఒకే ప్రమాణంలో ఉండాలి. You should observe to find the average of some data that objects should be in one form, then only you can find the average. కొన్ని ముఖ్యమైన సూత్రాలు. మొదటి n సహజ సంఖ్యల సగటు, the first average of first n natural numbers, n into n plus 1 by 2, average of first n natural numbers n into n plus 1 by 2. మొదటి n సహజ సంఖ్యల వర్గాల సగటు, average of first squares of first n natural numbers n plus 1 to n plus 1 by 6. మొదటి n సహజ సంఖ్యల ఘనాల సగటు, average of cubes of first n natural numbers n plus 1 whole square by 4. అంటే ఇది 1 plus 2 plus 3 plus 4 plus o on up to n. n మొదటి సహజ సంఖ్యల సగటు యావరేజ్ అంటే వాటి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటే n. 1 plus 2 plus 3 up to n by n అంటే మన n plus 1 by 2 అవుతుంది. 1 square plus 2 square plus 3 square up to n square by n ఏమవుతుంది? n plus 1 to n plus 1 by 6. 1 cube 2 cube 3 cube up to n cube వీటి సమ్ యావరేజ్ ఏమవుతుందంటే by n into n plus 1 whole square by 4. మొదటి n బేసి సంఖ్యల సగటు అంటే 1 3 5 up to 2n minus 1 లాస్ట్ ఇట్లా n odd numbers, sum of the n odd numbers, first n odd numbers by n ఏమవుతుందంటే వీటి యావరేజ్ n అవుతుంది. సమ్ ఏమో n స్క్వేర్ అవుతుంది. యావరేజ్ అంటే బై డివైడెడ్ బై n కాబట్టి n స్క్వేర్ బై n n. ఇది కూడా ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n into n plus 1 by 2. సో దాన్ని డివైడింగ్ బై రాసుల సంఖ్య నెంబర్ ఆఫ్ ఈ ఆబ్జెక్ట్స్ను, సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం తీసుకుంటే n plus 1
by 2 by n will get cancelled, you will get n plus 1 by 2. అదే విధంగా మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n into n plus 1 into 2n plus 1 by 6. దీన్ని n తో డివైడ్ చేస్తే n will get cancel. సో యావరేజ్ అన్నప్పుడు n తో డివైడ్ చేస్తాం కాబట్టి మనకి ఇది వస్తుంది అని గుర్తించాలి. అదే సమ్ ఆఫ్ ఫస్ట్ n క్యూబ్స్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ ఏమవుతుంది, n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అవుతుంది. ఈ n స్క్వేర్ n తో డివైడ్ చేస్తే పోతుంది. అదే విధంగా మొదటి n బేస్ సంఖ్యల మొత్తం n స్క్వేర్ అవుతుంది, వాటి సగటు n అవుతుంది. మొదటి n సరి సంఖ్యల మొత్తం n ఇంటూ n ప్లస్ 1 అవుతుంది, వాటి సగటు ఏమవుతుందంటే n ప్లస్ 1 అవుతుంది. యావరేజ్. ఈ కింది 25 ప్రధాన సంఖ్యలను గుర్తుంచుకోవాలి. Should remember the prime numbers from 1 to 100. 25 prime numbers are there. You know what is the prime number? So it is a number having only one and itself as factors, no other factor. So that is prime number. ఒకటే అదే సంఖ్య తప్ప ఇతర కారణాంకాలు లేనటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే ఒకటి ఆ సంఖ్య తప్ప ఏ సంఖ్య దీన్ని భాగించదు. 97 ఉంది, 97ను 1 97 తప్ప ఏ నెంబర్ దీన్ని డివైడ్ చేయదు. సో అలాంటివి ప్రధాన సంఖ్యలు. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97. సో ఇవి 25 ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100. ఇవి కూడా మనకు అక్కడక్కడ ఉపయోగపడతాయి. లెట్ us ప్రాక్టీస్ సమ్ ప్రాబ్లమ్స్. కింది రాసుల సగటు ఎంత? ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫాలోయింగ్ నంబర్స్. ఫాలోయింగ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 2 hours. ఫస్ట్ ఇచ్చినటువంటి రాసులను రాసుకుంటే, రాసులు ఇచ్చినటువంటి రాసులు ఐటమ్స్ అనుకోవచ్చు, ఆబ్జెక్ట్స్ అనుకోవచ్చు. 2 hours, given data, టూ అవర్స్ 2 గంటలు, 4 గంటలు 4 hours, 6 గంటలు 6 hours, 90 minutes. సో 90 minutesను 90 minutes అంటే 60 plus 30, 1 hour 30 minutes. సో 1.5 hours అని రాస్తుంది. 3600 seconds. ఫస్ట్ 3600 seconds అంటే ఇది 1 hour అని అర్థం. 3600 is equal to 1 hour. సో ఇంతకుముందు చెప్పినట్టు
ఇచ్చిన రాసులు మొత్తము ఒకే ప్రమాణంలో ఉండాలి. దేర్ షుడ్ బి ఇన్ యూనిఫామ్ యూనిట్. అన్నిటికీ యూనిట్స్ ఒకటే విధంగా ఉండాలి. అన్ని అవర్స్ అయితే అన్నిటికీ అవర్స్, అన్ని గంటలలో ఉండాలి, అన్ని నిమిషాలలో ఉండాలి, లేదా అన్ని సెకండ్లలో ఉండాలి. కానీ అన్ని రాసులు ఒకే ప్రమాణంలో ఉండాలి. ఆల్ ద items of the data should be in the same units, in same units. సో ఇవి మినిట్స్ను అవర్స్లో తీసుకోవాలి, అన్నిటిని అవర్స్లో తీసుకుందాం యూనిట్స్. సో 90 minutes అంటే 1.5 hours అన్నట్టు. 3600 seconds ఇవి అవర్స్, ఇవి మినిట్స్, ఇవి సెకండ్స్. సో 3600 అంటే ఒక గంటకు 60 నిమిషాలు, ఒక నిమిషానికి 60 సెకండ్లు. సో కాబట్టి ఒక గంటకు 3600 సెకండ్లు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 hour. సో మొత్తం ఎన్ని రాసులు ఉన్నాయి మనకు? నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, రాసులు ఎన్ని అంటే 1 2 3 4 5. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్, రాసుల సంఖ్య 5. ఇప్పుడు యావరేజ్ కావాలి. సో యావరేజ్, సగటు ఇజ్ ఈక్వల్ టు sum of items or objects by number of items. దీన్ని సింబాలికల్ గా sum of n by n అని రాయొచ్చు. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య తెలుగులో. సో తెలుగులో సగటు అనొచ్చు. సగటు, సరాసరి. 2 + 4 + 6 + 1.5 + 1 divided by 5. 6 6 12 13 14.5 by 5. ఇది 5 2 10 45 అంటే 5 9 45. సో యావరేజ్ ఎంత అంటే 2.9 hours. Average is 2.9 hours. Very simple. Sum of the items by number of items. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంతకుముందు ఇచ్చిన రాసులన్నీ ఒకే ప్రమాణంలో ఉన్నాయా లేవా చూసుకొని, లేకపోతే ముందు ఒకే ప్రమాణంలోకి మార్చుకోవాలి. ఇక్కడ ఏముంది? 2 రాసులు ప్రమాణము ఒకే విధంగా లేదు. మిగతా 3 గంటలలో ఉన్నాయి, ఒకటేమో నిమిషాలలో ఉంది, ఒకటి సెకండ్లలో ఉంది. అది ముందుగా అన్నిటిని గంటలలోకి మార్చుకున్న తర్వాత అప్పుడు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేస్తే మనకు యావరేజ్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఫైండింగ్ యావరేజ్. సో యావరేజ్ is equal to sum of the items by number of items. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అయితే ఇక్కడ రాసుల సంఖ్య ఎంత అంటే 1 2 3 4 ఉన్నాయి. రాసుల సంఖ్య 4, n value is 4. therefore average, తెలుగులో సగటు, అన్నిటిని కూడాలి. 1/2, 1/3, 1/4, 1/5 divided by 4. 2 3 4 5 కి LCM తీస్తే
Take the LCM 2, 3, 4, 5. Kasagu. సో 2 3 6 6 2 12 12 5 60. LCM 60 లేదా మీరు అన్నిటినీ డివైడ్ అన్నిటికీ మల్టిపుల్ తీసుకుంటే LCM అవుతుంది 60 LCM. ఈ 4 అనేది 1/4ను విడిగా పక్కకు రాయండి. ఈ 1/2 ఫస్ట్ ఫ్రాక్షన్ 2 ఉంది కాబట్టి 2ను 30తో ఇంటూ చేస్తే 60 అవుతుంది. 2 × 30 కాబట్టి 1ను 30తో ఇంటూ చేస్తాం. సెకండ్ ఫ్రాక్షన్లో 3 ఉంది డినామినేటర్. 3ని 60 చేయాలంటే 3 × 20 చేయాలి కాబట్టి సో ఇది 20 అవుతుంది. 1 × 20 అంటే LCM అంటే వీఆర్ ఈక్వేటింగ్ ద డినామినేటర్స్. 4ను 60 చేయాలంటే 15తో ఇంటూ చేయాలి. 15 × 4 కాబట్టి ఇది 15 చేసినట్టు 4ను ఆల్రెడీ 60 చేస్తున్నాం. 2, 3, 4, 5 ఉండదు, ప్రతి దాని కింద 60 ఉంటుంది. సో LCM అంటే అదే, వాటి డినామినేటర్లు ఈక్వల్ చేస్తున్నాం లైక్ ఫ్రాక్షన్స్. 5ను 60 చేయాలంటే 12తోని ఇంటూ చేయాలి. సో therefore 50, 65, 75, 77. 6 × 4. 240. So this is the average లేదా సగటు. సో ఫ్రాక్షన్స్ ఇచ్చినా మీరు ఇబ్బంది పడద్దు, సింపుల్గా యాడ్ చేసుకోవాలి. మొదటి 999 సహజ సంఖ్యల సగటు ఎంత అంటే average of first 999 numbers. 1, 2, 3 up to 999. ఇందులో ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 999. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 9. రాసులు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 up to 999. కౌంట్ చేస్తే 999. నౌ యావరేజ్ సగటు. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటే 1 + 2 + 3 + so on up to 999 by n. ఆల్రెడీ ఫార్ములా ఇంతకుముందే చెప్పుకున్నాం కాబట్టి n+1 అని మీరు అనుకుంటే డైరెక్ట్గా n+1 రాయొచ్చు. మనం ఇంతకుముందు ఫార్ములా చూసుకుంటే మొదటి n సహజ సంఖ్యల సగటు n+1/2. ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్గా ఆన్సర్ రాసేయచ్చు. 999 + 1/2 అంటే 1000/2 500 ఓవరాల్గా ఆన్సర్ రాసేయచ్చు. అందుకే ఆ ఫార్ములా ఇంపార్టెంట్. లేకపోతే మనం తెలిసిన ఫార్ములాతోనే కనుక n సహజ సంఖ్యల మొత్తము మనకు n సహజ సంఖ్యల మొత్తము n × n+1/2 అనేది ఫార్ములా కాబట్టి సో దీన్ని n అంటే 999. సో 999 × 999 + 1/2 2 × 999. So that is equal to 1000/2 500. So average is 500. మీరు ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో ఫార్ములా ఏంది? యావరేజ్ is equal to n + 1/2
ఇక్కడ n అనేది 990, 9 ప్లస్ 1/2, 1000/2, 500. If you remember this formula, average of first n natural numbers n plus 1/2, ఇది ఓవరాల్ గా నోట్ కే చెప్పేయచ్చు ఆన్సర్. దట్ ఈస్ n plus 1/2 అంటే 999 plus 1/2 500. మొదటి 30 సహజ సంఖ్యల వర్గాల సగటు. మొదటి 30, ఇక్కడ n అనేది 30, సహజ సంఖ్యల వర్గాల సగటు అంటే మనకు వర్గాల సగటు అంటే 1 స్క్వేర్ ప్లస్ వర్గాలు అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అప్ టు 30 స్క్వేర్ అని అర్థం. 1 2 3 30 ఉన్నాయి ఇవి నెంబర్స్. సో ఫార్ములాతో డైరెక్ట్ రాయొచ్చు. వాట్ ఈస్ ద ఫార్ములా? మనకు వర్గాల మొత్తం n plus 1 to n plus 1 by 6. లేదా సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి n ఇంటూ n ప్లస్ 1. మీరు ఫార్ములా ఎట్లా వస్తుందో చెప్తున్నా. సహజ సంఖ్యల వర్గాల మొత్తము అంటే n ఇంటూ n ప్లస్ 1, 2n ప్లస్ 1 బై 6 ఫార్ములా. ఇక్కడ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే బై ఎంతో చేస్తే n క్యాన్సల్ అయిపోతుంది. కాబట్టి ఫార్ములా మనం రాసుకుంటే ఇక్కడ యావరేజ్ సగటు అన్నప్పుడు డివైడ్ బై n, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ రాసుల సంఖ్య n కాబట్టి n అనేది క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ అనేది ఫార్ములా అంటే ఏంటి? n ఉండదు, n ప్లస్ 1 యావరేజ్ 2n ప్లస్ 1 బై 6. దేనికి యావరేజ్ ఇది? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అప్ టు n స్క్వేర్. ఇక్కడ n అంటే 30 కాబట్టి 30 ప్లస్ 1 2 ఇంటూ 30 ప్లస్ 1 divided by 6. 31 into 2 into 30 60, 61, 60 plus 1 61. సో ఇది 31 into 61 రఫ్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకు 1891 అవుతుంది. by 6. ఇది వదిలిపెట్టవచ్చు. దిస్ ఇస్ ద యావరేజ్. ఒకటి నుంచి మొదటి n సహజ సంఖ్యల వర్గాల సగటు. Average of first squares of the first n natural numbers. ఇక్కడ 30 natural numbers. మొదటి 100 సరి సంఖ్యల సగటు. మొదటి 100 బేస్ సంఖ్యల సగటుల మధ్య భేదం. Difference between the average of first 100 even natural numbers and first 100 odd natural numbers.
So average of first odd natural numbers. మొదటి n బేసి సంఖ్యల ఫస్ట్ n ఆడ్ నేచురల్ నెంబర్స్ ఎంత అంటే n. మొదటి n బేసి సంఖ్యల సరాసరి సూత్రంలో రాసుకున్నాం. మొదటి n బేసి సంఖ్యల సరాసరి లేక సగటు. ఇక్కడ 100 కాబట్టి ఏమవుతుంది? ఇది మొదటి 100 n ఈజ్ ఈక్వల్ టు 100 కాబట్టి యావరేజ్ ఏమవుతుంది? 100 అవుతుంది. ఇప్పుడు మొదటి n బేస్ సంఖ్యల సరాసరి n+1. Average of first n even natural numbers. Natural numbers n+1 మొదటి n సహజ సంఖ్యల సగటు. సరి సంఖ్యల సగటు కూడా అనొచ్చు. n+1. సో ఇక్కడ n 100 కాబట్టి యావరేజ్ ఏమవుతుంది? 100 + 1 అంటే 101. ఈ రెండిటి భేదం మొదటి 100 సరి సంఖ్యల సగటు బేస్ సంఖ్యల సగటుల భేదం, డిఫరెన్స్ ఆఫ్ 2. వీటి భేదం. సో డిఫరెన్స్ 101 minus 100 is 1. భేదం ఎంత అంటే 1. మీకు ఫార్ములా కనుక నోటుకుంటే ఇది ఓరల్గా ఆన్సర్ చేయొచ్చు. సరి సంఖ్యల సగటు n-కి n+1 కాబట్టి ఇది 101 అవుతుంది. బేస్ సంఖ్యలది n కాబట్టి 100కు 100 అవుతుంది. 101 minus 100 is 1 డిఫరెన్స్. ఏడు వరుస సహజ సంఖ్యల సగటు 150 అయితే అందులో కనిష్ట గరిష్ట సంఖ్యలను కనుక్కోండి. The average of 7 consecutive natural numbers is 150. Then find the smallest and greatest numbers. So let 7 consecutive numbers, 7 consecutive numbers, 7 వరుస సంఖ్యలను ఈ విధంగా అనుకోండి. x - 3, x - 2, x - 1, x, x + 1, x + 2, x + 3 అనుకొనుము.
7 వరుస సంఖ్యలు అంటే ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటుంది. మనం ఫర్ అవర్ కన్వీనియన్స్ మనం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ ఈ 7 కన్సిక్యూటివ్ నెంబర్స్ 150 అని ఇచ్చిండు. యావరేజ్ సగటు 150 అని ఉంది. సగటు అంటే ఏంది? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. దేర్ఫోర్ ఇవన్నీ ప్లస్ చేసి ఇవి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇక్కడ రాసుల సంఖ్య ఎంత? 7. 1 2 3 4 5 6 7. So n value is 7. So average is equal to రాసుల మొత్తం sum of the items x minus 3 అన్ని ప్లేస్ చేయాలి. x minus 1 x x plus 1 x plus 2 x plus 3 divided by రాసుల సంఖ్య అంటే 7. ఇది 150కి సమానం. -3 plus 3 -2 plus 2 -1 plus 1 will get cancel. 1 2 3 4 5 6 7x మిగులుతుంది. 7x by 7 will get cancel. So మనకు x is equal to 150. X value is 150. X is 150. మనకు మినిమం వాల్యూ కనిష్ట సంఖ్య కనిష్ట విలువ సమ్ ఆఫ్ ద వాల్యూస్ అని కూడా తీసుకోవచ్చు, ఐటమ్స్, ఆబ్జెక్ట్స్. సో మినిమం వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ 3. సో 150 మైనస్ 3 ఈజ్ 147. మ్యాక్సిమం వాల్యూ గరిష్ట విలువ ఎక్స్ ప్లస్ 3 పెద్దది. సో 150 ప్లస్ 3 157. కనిష్ట గరిష్ట. సో 7 వరుస సంఖ్యలు కావాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 3 అని తీసుకోవాలి. ఆరు వరుస బేసి సంఖ్యల సగటు 64 అయితే ఆ సంఖ్యలను కనుక్కోండి. ఇక్కడ మొత్తం సంఖ్యలను కనుక్కోవాలి. ఇంతకుముందు ఓన్లీ మినిమం మ్యాక్సిమం, చిన్నది పెద్దది. ఇప్పుడు 6 సంఖ్యలు అనుకోవాలి. let the 6 consecutive numbers as odd numbers. బేస్ సంఖ్యలు అనుకోవాలి కాబట్టి ఏదైనా బేస్ సంఖ్య 2x plus 1 రూపంలో ఉంటుంది. సో 2x plus 1 2x plus 2 2x plus 3 2x plus 5. అదేవిధంగా నెగిటివ్ కూడా 2x minus 5 plus 5. సో 2x ఒక బేసి సంఖ్యకు మరొక బేసి సంఖ్యకు 2 తేడా ఉంటుంది. ఇందులో నుంచి 2 తగ్గితే 2 పెరిగితే -3 అవుతుంది. మరి 2 పెరిగితే -1 అవుతుంది. మరి 2 పెరిగితే +1 అవుతుంది. తర్వాత 2x plus 3 అవుతుంది. 2x plus 5. 1 2 3 4 5 6 consecutive odd numbers. వరుస బేసి సంఖ్యలు 6 వరుస బేసి సంఖ్యలను
ఈ విధంగా తీసుకోవాలి. ఇవన్నీ బేస్ సంఖ్య ఏ రూపంలో ఉంటుందంటే 2x ప్లస్ ఆర్ మైనస్ 1 లేదా 3 ఆడ్ నెంబర్ రూపంలో ఉంటుంది. 2x ప్లస్ ఆర్ మైనస్ 1 రూపంలో ఉంటాయి ఇవన్నీ. వీటి యావరేజ్ సరాసరి 64. Therefore, average is equal to 64. So average ante sum of the values by number of the values. So ivanni plus cheyali. X minus 5, 2x minus 3, 2x minus 1, 2x plus 1, 2x plus 3, 2x plus 5 by 6 is equal to 64. Minus 5 plus 5 will get cancelled. Minus 3 plus 3, minus 1 plus 1. 2x, 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 2x 6 times. So 6 into 2x 12x అవుతుంది. By 6 is equal to 64. 6 1 6 2. Therefore 2x అంటే 64. ఇప్పుడు మనకు మొత్తము 6 నంబర్లను 6 విలువలను రాయాలి. We have to write all the 6 values. So 2x minus 5 అంటే 64 minus 5. All the values. విలువలు 64 minus 5, 64 minus 3, 64 minus 1, 64 plus 1, 64 plus 3, 64 plus 5. So 64 minus 5 అంటే ఇది 59. Therefore విలువలు ఏమైతే 59. ఇక రెండు పెరుగుతుంది. 61 plus 2, 63, 65 and 67, 69. సో ఇందులో మినిమం మ్యాక్సిమం అంటే లాస్ట్, ఫస్ట్ అండ్ లాస్ట్ చెప్పొచ్చు. మిడిల్ అంటే మిడిల్, లేదా ఆల్ ద వాల్యూస్ అంటే ఇట్లా. వన్స్ ఇఫ్ యూ హ్యావ్ ద 2x or x value, you can write any value. x 2x విలువ వచ్చిన తర్వాత ఏ విలువ అయినా రాసుకోవచ్చు. ఇవి గుర్తుంచుకోండి. 6 ఆడ్ నెంబర్స్ అంటే ఏమనుకోవాలి, వరుసగా కన్సిక్యూటివ్ మనకు 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే x minus 1 x x plus 1, 5 అంటే x minus 2 x minus 1 x x plus 1 x plus 2. లెఫ్ట్ టు రైట్ ఈక్వల్గా మనం తీసుకుంటే సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు. సో మనకు ఫస్ట్ ప్రధాన సంఖ్యలు తెలిసి ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టు you should remember what are the prime numbers. So at least from 1 to 100 you should remember. 1 నుంచి 100 మధ్య ప్రధాన సంఖ్యలు మీకు తెలవాలి. మొదటి 10 అడుగుతున్నాడు. What are the first 10 prime numbers? Prime numbers 2, 3, 5, 7, 8, 9, 10 కాదు, 11, 13, 14, 15, 16, 17, 18 కాదు, 19 and 23. So here
n is equal to 10. సో ఈ నెంబర్స్ మీకు తెలిస్తే యావరేజ్ చేయడం పెద్ద సమస్య ఏం కాదు. సో యావరేజ్ sum of the values by number of values. సో రాసుల మొత్తము 2 plus 3 plus 5 plus 7 plus 11 13 17 19 23 ఇవన్నీ 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 10 తోటి డివైడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేస్తే 129 వస్తుంది. 129 by 10 12.9. సో ఇది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్. మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు లేదా సరాసరి. అంటే మీకు ఈ నెంబర్స్ జ్ఞాపకం ఉంటే చాలు. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేయడం వెరీ ఈజీ. ఇంట్రెస్టింగ్. అంకెల స్థానాలను పరస్పరం మార్చినప్పటికీ విలువ మారని 2 అంకెల సంఖ్యల సగటు ఎంత అంటే ఇఫ్ యూ ఇంటర్చేంజ్ ద ప్లేసెస్ ఆఫ్ 2-digit number, the value of the number should not change. So take such numbers in which the value of the number does not change even though if you interchange the digits places. So that average. సో అలాంటి నెంబర్లు ఏముంటాయి మనకు? 2 అంకెల సంఖ్యలు 11 11 సేమ్ ఉండాలి. 22 33 44 55 66 77 88 99. ఇక 2-digit నెంబర్స్ అంటే ఇవే వస్తాయి. ఇవి ఇంటర్చేంజ్ చేసిన వాల్యూ 99 అంటే 99 ఉంటుంది. సో ఇవి అన్నమాట. సో ఈ వీటి యావరేజ్ కనుక్కోవాలి. ఇవన్నీ ఉన్నాయి? 1 to 9 ఉన్నాయి. నెంబర్ ఎంత ఇది? ఇక్కడ n వాల్యూ 9. సో యావరేజ్ sum of the values by number of the values 11 plus 22 plus 33 plus 44 plus 55 66 77 88 99 divided by 9. మీరు ఇవన్నీ యాడ్ చేసుకుంటే addition is equal to 495. You can add. This is 9 5 45 మళ్ళీ 9 5 45. Therefore average is equal to 55. 9 one time, 4 మిగులుతుంది. 45 అంటే 5. ఒక దత్తాంశం సగటు 50. ఆ దత్తాంశంలో ప్రతి రాశిని 5తో భాగించి ఆ తర్వాత 3 తీసివేస్తే ఏర్పడే కొత్త దత్తాంశం సగటు. Average of certain data is 50. So after dividing each value of the data with 5 and subtracting 3, find the new average of the data. You should remember one thing. By doing same thing for each value of the data, the average will not change.
మీరు ఒక దత్తాంశంలోని ప్రతి విలువను అన్నిటినీ ఏదో ఒక విలువతో భాగించినా, గుణించినా, తీసివేసినా, కలిపినా ఆ మొత్తం దత్తాంశం యొక్క సగటు ఏమవుతుంది? అదే విధంగా మారుతుంది. అదే పద్ధతిలో మారుతుంది. సో హియర్ యావరేజ్, న్యూ యావరేజ్ of new data, each item dividing with 5. So again average is divided by 5 and subtract 3. సో ప్రతి విలువను 5తో భాగించి 3ను తీసివేస్తే యావరేజ్ కూడా అదే విధంగా మారుతుంది. ఏమి ప్రతి విలువలో తీసేసేదే యావరేజ్లో తీసేయచ్చు. సో ఇక్కడ ఎల్సిఎం 5, 3 × 5, 15 - 15, 50 - 15, 35 by 5 is 7. So the new average ఏమవుతుంది? New average is 7. So ముందు 50 ఉంది average. What we are doing? We are dividing each value of the data with 5, and after dividing, subtracting 3 from each item. So after that, taking the average of the affected values, so that average will be 7. అంటే ప్రతి అంశం నుండి ప్రతి అంశాన్ని 5తో భాగించి ప్రతి అంశం నుండి 3 తీసివేస్తే ఏం జరుగుతుంది అంటే యావరేజ్ కూడా అదే విధంగా మారుతుంది. సో ద న్యూ యావరేజ్ ఇస్ 7. 3 ఏళ్ల క్రితం 5 మంది సభ్యులు ఉన్న ఒక కుటుంబం సగటు వయస్సు 17 సంవత్సరాలు. తర్వాత ఆ కుటుంబంలో ఒక బిడ్డ జన్మించి ప్రస్తుతం కూడా ఆ కుటుంబ సగటు 17 ఏళ్ళే అయితే 17 సంవత్సరాలే అయితే ఆ బిడ్డ వయస్సు ప్రస్తుతం ఎంత? Before 3 years, the average of 5-member family is 17 years. So after that a child is born in that family. Present, the average of the family is also 17. Then what is the present age of the newborn child? So before 3 years, the average is 17. Before 3 years, average 17. 3 సంవత్సరాల ముందు సగటు 17. సో 3 సంవత్సరాలు అయింది అంటే ప్రతి ఒక్కరి వయసు 3 సంవత్సరాలు పెరిగింది. సో ఆఫ్టర్ 3 years, what will be the average? అంటే present average after 3 years. సో ఒక్కొక్కరి వయసు 3 సంవత్సరాలు పెరిగింది కాబట్టి యావరేజ్ కూడా 3 years పెరుగుతుంది. సో ద న్యూ యావరేజ్ ఏమవుతుంది? 17 + 3 20 అవుతుంది. సో 10 years ఉన్నవాడు 13 అవుతాడు. 15 ఉన్నవాడు +3. ప్రతి ఒక్కరి వయసు 3 సంవత్సరాలు పెరుగుతుంది. సో ఈచ్ ఐటమ్ will increase 3. So average also increases 3. So then after 3 years, the average is 20. తర్వాత ఏమైంది? How many members are there? Before 5 members. సో ఈ 5 members ఎవరైతే ఉన్నారో వాళ్ళ యావరేజ్ 20 ఉంది.
కాబట్టి 5 మెంబర్స్ టోటల్ ఏజ్ ఏమవుతుంది? టోటల్ ఏజ్ ఆఫ్ 5 మెంబర్స్, ఐదుగురి మొత్తం వయస్సు, కుటుంబ సభ్యుల మొత్తం వయస్సు ఒక్కొక్కరిది 20 యావరేజ్ అనుకుంటే 100 సంవత్సరాలు అవుతుంది. యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 మెంబర్స్. అయితే ఒక వ్యక్తి జన్మించిండు కాబట్టి ఆయన వయస్సు ఎక్స్ అనుకుందాం. ప్రజెంట్ ఏజ్ లెస్ ద present age of the child x years అనుకున్నాం. పుట్టిన బిడ్డ వయసు ఎక్స్ అనుకుంటే టోటల్ మెంబర్స్ ఏమవుతారు? నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఇప్పుడు 5 + 1 6 మెంబర్స్ అయింది. ఈ 6 మెంబర్స్ యావరేజ్ కావాలి, కానీ యావరేజ్ ఎంత? 17 అని ఇచ్చింది. యావరేజ్ ఆఫ్ 6 మెంబర్స్ ప్రజెంట్ ఈ 17. సో యావరేజ్ ఎట్లా వస్తుంది? సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద 6 మెంబర్స్, 5 మంది ఏజ్ ఎంత? 100. ఒక చైల్డ్ ఏజ్ ఎంత? ఎక్స్ అనుకుంటున్నాం. సో 6 మెంబర్స్ కాబట్టి సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో 6 మంది వయస్సులు మొత్తము బై 6. సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 6 మెంబర్స్. సో ఫస్ట్ 5 మెంబర్స్ ఏజ్ ఎంత? 100 ఇయర్స్ వచ్చింది. సో ఫస్ట్ 5 మెంబర్స్ యావరేజ్ ఇస్ 20. సో ద టోటల్ ఏజ్ 100. సో ఇంకొక న్యూ పర్సన్, న్యూ చైల్డ్ ఏజ్ వీ డోంట్ నో. సో అన్నోన్ ఇట్ ఈస్ ఎక్స్. సో మొత్తం 6 మెంబర్స్ ఏజ్ ఎంత అంటే ఎక్స్ ప్లస్ 100. యావరేజ్ ఏమవుతుంది? బై 6. సో క్రాస్ మల్టిప్లైయింగ్ 100 plus x is equal to 17 into 6, 102. X value 102, 100 ఇక్కడ వస్తే -100, that is 2 years. The age of the child, present age ఎంత అంటే 2 years. పుట్టిన బిడ్డ వయస్సు 2 సంవత్సరాలు. ఏమిచ్చిండు క్వశ్చన్లో? 3 సంవత్సరాల క్రితం 5 మంది సభ్యులు ఉన్న ఒక కుటుంబ సగటు వయస్సు 17. సో బిఫోర్ 3 years the average is 17. Before 3 years the average of 5 members, 17 of 5 members, ఐదుగురి వయస్సు సరాసరి 17. సో ఈ 5 మంది 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? సరాసరి 3 సంవత్సరాలు పెరుగుతుంది. సో ఆఫ్టర్ 3 years the average of 5 members is 20. సో యావరేజ్ 5 members యావరేజ్ 20 అంటే టోటల్ ఏజ్ ఆఫ్ 5 members ఏమవుతుంది? 5 into 20, 100 years అవుతుంది. But what happened? A child born in between in the family, a child born, పిల్లవాడు పుట్టిండు. అయితే ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ 6 మంది అయ్యారు. ఈ 6 మంది యావరేజ్ కూడా 17 ఉంది అంటున్నారు. అయితే ఆ పుట్టిన పిల్లవాని వయసు ఎంత?
పిల్లవాడు పుట్టడం వల్ల యావరేజ్ ఏమైంది 17కి పడిపోయింది. 20 ఉండాలి యాక్చువల్గా, 17 అయింది అంటే పిల్లవాడు పుట్టినందుకు యావరేజ్ పడిపోయింది. యావరేజ్ అంటే ఏం చేస్తాం, అందరి ఏజ్లు ప్లస్ చేసి 6తో డివైడ్ చేస్తాం. ఆ పుట్టిన పిల్లవాడి ఏజ్ తక్కువ ఉంటుంది కాబట్టి యావరేజ్ తగ్గింది. సో ఎంత ఉంది, 1 ఇయర్ ఉందా, 2 ఇయర్స్ ఉందా, 3 ఇయర్స్ ఉందా. సో ఆ పిల్లవాని ఏజ్ ఎక్స్ అనుకుంటే, సో ఇప్పుడు 6 మెంబర్స్ యావరేజ్ 17 అని ఇచ్చిండు. ఇక్కడ లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద చైల్డ్ ఎక్స్ అనుకుంటే, ఈ టోటల్ ఏజ్ ఆఫ్ 6 మెంబర్స్ 5 మెంబర్స్ ప్లస్ చైల్డ్, 5 మెంబర్స్ ఏజ్ 100 కాబట్టి 100 ప్లస్ ఎక్స్, ఇది టోటల్ ఏజ్ ఆఫ్ 6 మెంబర్స్ divided by 6 members, 6 number of persons. So this will give the average. Average is given as 17. So cross multiply, solving this, cross multiply 6 into 17, ఇది 102. So 10 కూడా రైట్ సైడ్కి వస్తే 102 minus 100. X value 2 years. The age of the child, present age of the child is 2 years. సో ఈ విధంగా యావరేజ్ పైన కొన్ని మీరు ప్రాబ్లమ్స్ చేయొచ్చు, వీటిని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. సో దీస్ క్వశ్చన్స్ ఫర్ యువర్ ప్రాక్టీస్. 5 సంఖ్యల సరాసరి 75, అందులో మొదటి 4 సంఖ్యల సగటు 72 అయితే చివరి సంఖ్య ఎంత? యావరేజ్ ఆఫ్ 5 numbers is 75. The average of first 4 numbers is 72. Then what is the value of last number? Second question. 6 రాసుల సగటు 85, అందులో చివరి 5 రాసుల సగటు 89 అయితే మొదటి రాశి విలువ. Average of 6 values is 85. And average of last 5 values is 89. And find the first one. దీనికేమో లాస్ట్ది, దీనికేమో ఫస్ట్ది కనుక. సో మీరు కనుక్కోవాల్సింది ఎక్స్ అనుకో, ఇంతకుముందు మనం చైల్డ్ ఎక్స్ అనుకొని చేసినట్టు చేయండి. రిమైనింగ్ 4 యావరేజ్ ప్లస్ కనుక్కోవాల్సింది ఒకటి ఎక్స్ అనుకుంటే మీకు యూ విల్ గెట్ ఇట్. 9 రాసుల సగటు 15, అందులో మొదటి 4 రాసులు 17, చివరి 4 రాసులు 13 అయితే అందులో మధ్య రాశి సగటు ఎంత? ఇది కూడా అదే పద్ధతిలో చేయాలి. మొత్తం నెంబర్ ఆఫ్ వాల్యూస్ 9, దాని యావరేజ్ 15. సో ఇందులో ఫస్ట్ 4 యావరేజ్ 17, లాస్ట్ 4 యావరేజ్ 13. ఫస్ట్ 4 లాస్ట్ 4 అంటే యూ విల్ there will be one value at middle. సో దాని మిడిల్ వాల్యూ ఎంత? లాస్ట్ వన్ 7 రాసుల సగటు 90, ఇందులో మొదటి 4 రాసుల సగటు 91, చివరి 4 రాసుల సగటు 91 అయితే మధ్యలో. ఆల్మోస్ట్ 2 problems are similar. So average of 7 values is 90. So in that average of first 4 values is 91, and the last 4 values, average of last 4 values is 91. Then what is the middle value? Very interesting, very easy, you can find them. Okay, thank you for watching.